అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో ఏముందమ్మా, లైక్ చేయమంటున్నాం, షేర్ చేయమంటున్నాం అంటున్నారు కొంతమంది. కానీ నేను అప్లోడ్ చేసిన వెంటనే వచ్చిన వీడియో చూస్తే ఇందులో ఏముందిలే అని అనిపిస్తుంది ఎవరికైనా, మీకే కాదు. కానీ దానికి ముందుకు ఈ వీడియో కంటే ముందు వీడియో వెనుక వీడియో చూస్తే ఏముందనేది అర్థమవుతుందండి. ప్లీజ్ మీకు కొంచెం దయచేసి ఏ వీడియో నేను అప్లోడ్ చేసినా దాని ముందు వెనుక ఒక వీడియోని చూడండి. చూస్తే నేను ఏ ఉద్దేశంగా దేనికోసం అంటున్నానో మీకు అర్థమవుతుంది. తప్పుగా అనుకోకండి నేను అన్నందుకు ఇలా, ప్లీజ్. నాకు మీ అందరి సపోర్టు దొరికినందుకు సంతోషంగా ఉన్నాను. నా ప్రయత్నానికి మీరందరూ తోడుగా ఉన్నారని అనుకుంటున్నాను. నన్ను ఇట్లనే ముందుకు తీసుకువెళ్ళండి. అమ్మ, మీరు ఎవరైనా తల్లులు చూస్తే మీ కొడుకు షేర్ చేయండి. పలానా అమ్మ వాళ్ళ కొడుకు కోసం ఇట్లా బాధపడుతుంది బిడ్డ, స్నేహం అనే రూపంలో స్నేహితులని పోతే ఆమెకు వాళ్ళ కొడుక్కి అన్యాయం జరిగింది. చిన్నప్పటి నుంచి అంత మంచిగా పెంచుకొని ఏ లోటు లేకుండా చూసుకున్న ఆ పేరెంట్స్కి ఆ స్నేహితులు ఇట్లా మోసం చేసారట బిడ్డ అని మీరు చెప్పండి అమ్మ మీ బాబుకి. బాబు, నువ్వు ఇట్లా నా వీడియో చూస్తే మీ అమ్మకు షేర్ అయ్యి, అమ్మ పలానా అమ్మ వాళ్ళ కొడుకు ఇట్లా అయిందటమ్మ, నిజంగా అమ్మ ఇది నిజ జీవితంలో జరిగింది, సినిమాలలో జరిగింది కాదని మీ అమ్మకు మీరు చూపించండి వీడియో. దయచేసి పిల్లలు, మీరు నేను చూస్తున్నమ్మా మీ వీడియో, అన్నయ్యకు జరిగిన అన్యాయం మాకు జరగకుండా మేము చూసుకుంటామమ్మా అని మీరు ఒక్క మెసేజ్ పెడితే నేను చేసిన ఈ ప్రయత్నానికి నాకు చేస్తున్నందుకు ఇంకా ధైర్యం వచ్చి ఇంకా వీడియోలు చేయగలుగుతా. చేస్తున్నందుకు నా బాబు నేను ఇద్దరం సంతోషపడతాము. నా బాబు ఇప్పుడు మీతోని మాట్లాడే స్థితిలో ఉంటే, నిజంగా ఆయన ఆత్మకి మాట్లాడే పరిస్థితి వస్తే ఖచ్చితంగా అమ్మ అని మీ అందరికీ ఇట్లా చెప్తుండే, ఇట్లా జరిగిందిరా నాకు స్నేహం అనే మాయలో వెళ్తే మీరు పోకండిరా అని మీకు చెప్తుండే. కానీ చెప్పే స్థితిలో లేడు. నేను 6 నెలల నుంచి పడుతున్న నరకము నన్ను ఈరోజు మీ ముందుకు వచ్చేలా చేసింది. నాకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదని దయచేసి ఈ ముందు వీడియో, ఈ వెనుక వీడియో, ఇంకా 2-3 వీడియోలు చూస్తే నేను ఎందుకు అంటున్నా అన్నది మీకు అర్థమవుతుంది. ఇదే వీడియో కొత్తగా చూస్తే అర్థం కాదు.